పేరేంటమ్మా? రాఘవేణి మేడం నా పేరు. ఎడికెళ్ళి వచ్చినామా? పాపగల్ విలేజ్ మాది, తాడూరు మండల్, నాగర్ కర్నూలు డిస్టిక్. సో ఇదంతా ధర్నా చూస్తుంటే మళ్ళీ తెలంగాణ ఉద్యమం గుర్తుకొస్తుందా? ఖచ్చితంగా వస్తుంది, ఎందుకు రాదు? ఈ రాజు మిమ్మల్ని మహాలక్ష్మిలే అన్నారు కదమ్మా. మహాలక్ష్మిని చేసిండు, చిప్ప చేతికి ఇచ్చిండు, మాకేం లేదు. జోలి లేదు, మారతలేదు. మా జోలి లేదు, మారతలేదు. మాకు ఆశాలకు ఏమీ లేదు. ఫిక్స్డ్ మీకు చేస్తాం, 18,000 చేస్తాం మేము మహాలక్ష్మిలు అని చెప్పిండు. మహాలక్ష్మి లేదు, ఏం లేదు, మా జోలి లేదు. మా జోలి ఎత్తలేడు, అసలు ఆశాల జోలి ఎత్తలేడు. మాకేం చెప్తలేడు, మాకేం చేయండి న్యాయం. హెల్త్ డిపార్ట్మెంట్ మొత్తము ఒక దయ్యాలను చూసినట్టే ఉంటది. బేసిక్ మీరు మినీ డాక్టర్స్ అంటారు, ఆర్ఎంపీ డాక్టర్లు అంటారు, ఊరికే మీరే డాక్టర్లు ఒక బేసిక్ అంటారు. మాకే బేసిక్ లేదు. ఒక చచ్చిపోతే 6 అడుగుల జాగా ఉంటుంది చూడు, ఆ పరిస్థితి ఉంది ఇప్పుడు మాకు. ఊర్లలో ఏఎన్ఎంలతోటి ప్రాబ్లమే. రిపోర్ట్ల గురించి ప్రతి క్షణం ఇల్లు, సంసారం, భర్త ఏది ఉండద్దు. తెలంగాణ సమయంలో ఈ రాస్తారోకో చూసినాం కదా, అట్లాంటి సిచ్యువేషన్ ఇవాళ కనిపిస్తుంది. అయితే ఆట పాటతో ఆ రోజు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన సందర్భం చూసినాం. ఇప్పుడు కూడా ఏఎన్ఎం ఉద్యోగులు కూడా అదే పరిస్థితి వచ్చింది. ఒకసారి ఎర్రటి సూర్యుడు ఉదయించినప్పటి నుండి, ఎర్రాని సూర్యుడు ఉదయించినాడమ్మా. తెల్ల చీర కట్టుకొని, ఆ తెల్ల చీర కట్టుకొని ఊరంతా చుట్టుముడి, ఊరంతా చుట్టుముడి ఊరి బాధలెన్న మరి, ఆ ఊరు బాధలెన్న మరి తెలుసుకొని తృప్తి పడి కడుపు తోటి ఉన్నవారి బాధలెన్న తెలుసుకొని అత్త మామలందరికీ సర్దుబాట్లు చెప్పుకుంటూ ఆకలి ధూపాలు మరచి ఊరంతా తిరుగుతుంది. ఆశమ్మ బతుకంటే అడవి పాలు అయిపోతాయి. రామన చందనాల వెన్నెల, ఆశాలకు వందనాల వెన్నెల. రామన చందనాల వెన్నెల, ఆశాల వందనాల వెన్నెల. కడుపు తాటి ఉన్న మనిషి పురిటి నొప్పి పడుతుంటే, నా కడుపులో ఉన్న బిడ్డ పుట్టి మరీ నొప్పి తీసే అంత బాధ అనిపించి 3-4 రోజులైనా ఆస్పత్రిలో ఉంటాము. ఆకలి ధూపాలు అమ్మ మేము ఎరగమేమమ్మా, మమ్ములా పట్టించు కునే నాదుడే లేడు. రామన చందనాల వెన్నెల, ఆశాల వందనాల వెన్నెల. రామన చందనాల వెన్నెల, ఆశాల వందనాల వెన్నెల. ఒక బిడ్డని కన్నదంటే బీసీజీ సూదులంటూ మొత్తం ఇమ్యునైజేషన్ ఇచ్చేంత ఊకోము. ఏఎన్ఎంలు తిడుతూనే ఉంటారు. ఎన్ని బాధలున్నా గాని, ఒంటి నొప్పులున్నా గాని, జ్వరము వచ్చి సచ్చినా సూదులంటూ ఇప్పియా వెళ్ళాలి మనమంతా. రామన చందనాల వెన్నెల, ఆశాల వందనాల వెన్నెల. రామన చందనాల వెన్నెల, ఆశాల వందనాల వెన్నెల. ఊరిలోన మనిషి చస్తే అక్కడికి పోవాలి. చావు పుట్టుకలంట రిజిస్టర్ చేయాలి. మన భర్తలు చచ్చిపోతే, ఆశ భర్త చచ్చిపోతే నిరాశ నిస్పృహలే. ఏ డిపార్ట్మెంట్ రాదమ్మా, ఊరి వాళ్ళు వస్తారమ్మా, ఏడ్చి మరీ పోతారమ్మా. ఆశ బతుకు మరి ఏమో ఎండమావులాయనమ్మా, ఆసరా లేదమ్మా. చందనాల వెన్నెల, ఆశాల వందనాల వెన్నెల. భర్త చనిపోయినా డిపార్ట్మెంట్ వాళ్ళంతా చనిపోయిన సరే గాని డ్యూటీ మాత్రము చేయి. 18 రోజులు
తిన్నవా అని కూడా ఎవరు మరి అడగరమ్మా మనము వాళ్ళింటికి వెళ్తే వాళ్ళ బాధలే చెప్పి మన ద్వారా మందులు తీసుకొని తృప్తి పడతాం రామన చందనాలో వెన్నెల రాసాలి వందనాలో వెన్నెల రామన చందనాలో వెన్నెల రాసాల వందనాలో వెన్నెల కొడుకులు బిడ్డలు పట్టించుకోని వారు ముసలి ముతకలున్నారు కాళ్ళు ముక్త బాంచనంటూ బీపీ షుగర్ మందులంటూ కాళ్ళు ముక్కుతారమ్మా కడుపులో పెట్టుకుంటారు మా శ్రమను ఆ దేవుడు ఎందుకు గుర్తిస్తలేడు జీవితానికే భారం ఈ బతుకు ఆషాది రామన చందనాలో ఎన్నెల రాసాల వందనాలో ఎన్నెల రామన చందనాలో ఎన్నెల రాసాల వందనాలో ఎన్నెల. ఇట్లా తెలంగాణ ఉద్యమం సమయంలో మనకి ఇదే జానపదం అందరికీ యాదకొచ్చుంటది. ఇదే జానపద కళాకారులతో జానపద పాటలతో ఆటలతో తెలంగాణని సంపాదించుకున్నాం. సో ఇవాళ మరోపారి ఉద్యమం ఎక్కి మరోపారి రోడ్ ఎక్కి తమ ఇచ్చిన హామీలను ఖచ్చితంగా గవర్నమెంట్ నెరవేర్చే వరకు ఊరుకోమని ఈసారి అయితే ఆశా వర్కర్లు చాలా సీరియస్ గానే ఉద్యమం చేస్తున్నారు. మరి ఈ ఉద్యమం ఇప్పటికైనా సర్కారు దృష్టికి వెళ్ళాలి. వాళ్ళు ఇచ్చిన హామీలను వీళ్ళు డిమాండ్ చేస్తున్న న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని మనం కూడా కోరుకుందాం.